ధాన్యం కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు నిర్లక్ష్యం పైన సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న చిన్న విషయాలు కూడా మంత్రులే వచ్చి పరిష్కరించాలా అని ప్రశ్నించారు. కొన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర అన్లోడ్ కాకుండా ధాన్యం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ధాన్యం సేకరణకి సంబంధించిన విషయం చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. కొంతమంది కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. రేపటి నుంచి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిందేనని ఆదేశించారు. ఇక కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పారు. హమాలీల కొరత, లారీల కొరత, గోదాముల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పారు రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లకి సంబంధించి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కలెక్టర్లకి సీఎం కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాన ఎజెండాగా ధాన్యం సేకరణ, తర్వాత మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ఈ రెండు అంశాల మీదనే సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అయితే ఇందులో మేజర్గా ఈ ధాన్య సేకరణకు సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి సమస్యలు అక్కడక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పేసి తర్వాత ప్రతిపక్షాలు దీని మీద రకరకాలుగా మాట్లాడడం, తర్వాత ఈ అకాల వర్షాల కారణంగా కొంత అక్కడక్కడ ఈ ధాన్యం తడిచిపోవడం, కొన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర ఒకేసారిగా ఈ ధాన్యాన్ని తీసుకొని వచ్చినటువంటి లారీలు అక్కడ ఆగిపోవడం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఈ సమస్యలు ఉన్నాయి, సో ఏ జిల్లాలో ఎక్కువగా ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, సో ఇప్పటి వరకు ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకొని వస్తున్నటువంటి రైతులకు సంబంధించి ఒకవేళ ఆ ధాన్యం కనుక తడిచిపోతే ఆ రైతులకు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు, తర్వాత ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన దాంట్లో కూడా రైతులకు ఇబ్బంది కాకుండా తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, గన్ని బ్యాగులకు సంబంధించిన దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తర్వాత గోదాములకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కొన్ని జాగాలలో కొన్ని ఏరియాలలో ఈ గోదాములకు సంబంధించి కూడా కొంత కొరత ఉన్న చోట్ల మరి అక్కడ ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎక్కువగా ఎక్కడైతే ఈ ధాన్య సేకరణకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో అక్కడ ఈ కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయో ఈ అంశాల మీద కొన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు 10 జిల్లాల కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. కలెక్టర్లంతా కూడా ఏం చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఎందుకు పరిశీలించలేకపోతున్నారు, అధికారులను కింది స్థాయి అధికారులను ఎందుకు అప్రమత్తం చేయలేకపోతున్నారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా మంత్రులు లేదంటే సీఎం వచ్చే అక్కడ పరిష్కరించాలా, లేక వాళ్ళకు సూచనలు చేస్తేనే అవి పరిష్కారం అవుతాయా, కలెక్టర్లంతా కూడా ఏం చేస్తున్నారు, ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా కలెక్టర్లు ఆ బాధ్యత ఎందుకు తీసుకోలేకపోతున్నారు, కలెక్టర్ల నిర్లక్ష్యం వల్లనే రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కొంత అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి, అవసరమైతే కింది స్థాయి అధికారులను ఆ సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళందరినీ కూడా అక్కడ అప్రమత్తం చేయాలి. తర్వాత ఏదైతే కొనుగోలు కేంద్రాలకు ఈ ధాన్యాన్ని తీసుకొస్తున్నారో రైతులు, ఆ రైతులకు సంబంధించి కూడా వాళ్ళకు ఆ రోజుకు ప్రణాళికకు సంబంధించి ఆ రోజు ఆ కొనుగోలు కేంద్రాల్లో ఎంత ధాన్యం సేకరించే అవకాశం ఉంటుంది, తర్వాత నెక్స్ట్ డే ఎంత సేకరించే అవకాశం ఉంటుంది, ఆ రోజు ఆ ధాన్యాన్ని తీసుకురావాల్సింది ఎంత తీసుకొస్తే ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి దాంట్లో లారీల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లు తీసుకోవాలి. ఒకవేళ కాంట్రాక్టర్లు ఈ కొరత కనుక చూపిస్తే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లు తీసుకోవాలి. కానీ కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది కలెక్టర్లు ఆ దిశగా ముందుకెళ్ళట్లేదు, ఆ బాధ్యతను తీసుకోవట్లేదు. కలెక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ కొనుగోలు కేంద్రాల వద్ద ఈ సమస్యలు అనేవి క్రియేట్ అవుతున్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఉద్దేశించి చాలా సీరియస్ అయ్యారు. ఆ తర్వాత రేపటి నుంచి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఆయా ఎక్కడెక్కడైతే ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఈ మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు చేయాలనుకుంటారో, ధాన్య సేకరణకు సంబంధించినటువంటి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సో అక్కడ అందరూ కూడా కలెక్టర్లు అంతా కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా ముందుకెళ్ళాలి, తర్వాత కింది స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ఈ లారీలకు సంబంధించి
సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి, ముందస్తుగా వాళ్ళకు అప్రమత్తం చేసి ఆ లారీలు ఇన్ టైంలో ఏదైతే ధాన్యాన్ని తీసుకొని వస్తాయో వాటిని ఇన్ టైంలో అన్లోడ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. తర్వాత గోదాములకు సంబంధించి ఏదైతే కొనుగోలు సెంటర్ నుంచి మళ్ళీ గోదాముకు ధాన్యాన్ని తరలిస్తారో ఆ టైంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ వర్షాలకు సంబంధించి అకాల వర్షాలు ఈ మధ్యకాలంలో పడతా ఉన్నాయి కాబట్టి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ధాన్యం కూడా తడిసే ప్రభావం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి ముందస్తు రైతులను ఎట్లా అప్రమత్తం చేయాలి, సో ఆ స్థాయికి సంబంధించినటువంటి అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. కాబట్టి ఇక రేపటి నుంచి క్షేత్రస్థాయిలోనే కలెక్టర్లంతా ఉండి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన దాంట్లో ఎప్పటికప్పుడు రైతులకు అలర్ట్ చేస్తూ అప్రమత్తం చేస్తూ తర్వాత వర్ష సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఒకవేళ కొనుగోలు కేంద్రానికి ఆ రోజు ఎంతైతే కొనుగోలు చేయాలనుకుంటారో దానికంటే మించి కనుక ధాన్యాన్ని తీసుకొస్తే ఆ రైతులకు ఎలాంటి సూచనలు చేయాలనే దాని మీద కూడా రేపటి నుంచి ఏ ఒక్క అంశంలో కూడా రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఏ ఒక్క కలెక్టర్ కూడా చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇవాళ ఉదయం జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. మమత.